హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు మనం సైన్స్ కంటెంట్లో భాగంగా 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని లింక్డ్ టాపిక్స్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చాలా వేగంగా లాజిక్గా ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం చూసినట్లయితే కాంతి అనేటటువంటి టాపిక్ ఫ్రెండ్స్ క్రింది తరగతుల్లో నుంచి కంటిన్యూషన్గా ఉంది కాబట్టి ఈ కాంతికి సంబంధించినటువంటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గతంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా బిట్స్ ఫ్రెండ్స్ 9th క్లాస్ అదేవిధంగా 10th క్లాస్ నుంచి ఎక్కువగా బిట్స్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఈ కాంతికి సంబంధించి అన్ని బిట్స్ని 10th క్లాస్ వరకు చాలా ఒక సీక్వెన్స్గా లాజిక్గా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో కంటిన్యూషన్లో మనం టెక్స్ట్ బుక్ని నేను ఇక్కడ పీడిఎఫ్గా చేసి మీ కంటిన్యూషన్లో చూపిస్తా ఉన్నా ఫ్రెండ్స్. ఇది 10th క్లాస్. ఇక ఏపీనైనా టీఎస్ అయినా ఫ్రెండ్స్ 10th క్లాస్ అంటే ఈ సైన్స్కి సంబంధించి యాజ్ ఇట్ ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది చాలా అవసరమే. ఇప్పుడు చూడండి, కాంతికి సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్ అయితే ఇట్లాంటి చిన్న చిన్న బిట్స్ దగ్గర కన్ఫ్యూజ్ కావడం జరిగింది. ఎక్కువగా 10th క్లాస్ మీద ఫోకస్ చేస్తా ఉన్నాడు కాబట్టి మనం వీటిని మిస్ కావద్దు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కాంతి విక్షేపణం అన్నాడు, రెండోది కాంతి పరిక్షేపణం అన్నాడు. ఈ రెండింటికంటే ముందు ఫ్రెండ్స్ ఒకటి కాంతి వక్రీభవనం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది నేను ఇక్కడ పీడిఎఫ్గా చేయలేదు, అది కూడా ఇక్కడ నేర్చుకోండి ఫ్రెండ్స్. కాంతి వక్రీభవనము అంటే ఎగ్జామ్లో గతంలో ఏమని అడిగాడంటే కాంతి వక్రీభవనం అనేటటువంటి దాని మీద గతంలో ఫ్రెండ్స్ ఒక 2 బిట్స్ ఇచ్చాడు. ఆ రెండింటిని ఒక చిన్న లాజిక్తో మనం నేర్చుకొని కంటిన్యూషన్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ కాంతి వక్రీభవనానికి సంబంధించి చిన్న గతంలో అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు మినుకుమంటూ మెరుస్తూ ఉంటాయి. దేనికి సంబంధించింది అని అంటాడు, కాంతికి సంబంధించి ఫ్రెండ్స్. అదేవిధంగా నీటిలో ఉన్నటువంటి ఒక రూపాయి కాయిన్ కానివ్వండి, ఏదైనా ఒక వస్తువు అనేది పైకి తేలినట్టు కనిపించడం, ఒకవేళ వాటర్లో మనం ఏదైనా ఒక వస్తువుని స్ట్రైట్గా ముంచినట్లయితే అది వంకరగా కనిపించడం, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షికి చేప పిల్ల అనేది పైకి ఉన్నట్టు కనిపించడం, వాటర్లో స్విమ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి కాళ్ళు చాలా పొట్టిగా కనిపించడం, ఇలా వాడు ఎగ్జాంపుల్ ఇచ్చి ఫ్రెండ్స్ క్రింది వానలో దేనికి చెందుతుందని గతంలో చాలాసార్లు అడిగాడు. కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి సందర్భాలు నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఉండొచ్చు ఫ్రెండ్స్. అలాంటివి మిస్ కాకుండా ఉండాలంటే మనం ఇలాంటి లాజిక్స్ని యూజ్ చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? బండగా ఒకే ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వక్రీభవనము అంటే అందులోనే ఉంది చూడండి, వక్రీభవనము అంటే వంకరగా మనకు కనిపించడం అని గుర్తుపెట్టుకోండి. అంటే దాని పొజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కాంతి అనేది వంగి ప్రయాణిస్తుందని గుర్తుపెట్టుకోండి. జనరల్ డెఫినేషన్ అనేది మీరు జనరల్గా చదువుకుంటారు ఫ్రెండ్స్, నేను వాడి జోలికి వెళ్ళను. జస్ట్ ఒక లాజిక్ కోసం ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వక్రీభవనము అంటే కాంతి వంగి ప్రయాణించడం, వక్రీభవనం అంటే వంకరగా తిరగటం. దీన్నే హాస్యంగా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకు కనిపించేటటువంటి దిశ అంటే దాని యొక్క షేప్ అనేది డిఫరెంట్గా కనిపించాలి ఫ్రెండ్స్. మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏదైనా సరే దాని ఒరిజినల్ షేప్ కంటే డిఫరెంట్ షేప్ కనుక కనిపిస్తుందంటే మాత్రం పక్కాగా ఫ్రెండ్స్ వక్రీభవనం గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాటర్లో వేసినటువంటి కాయిన్ అనేది పైకి ఉన్నట్టుగా, వాస్తవానికి వాటర్లో వేసిన రూపాయి కాయిన్ లోపల ఉంటుంది, మనకి పైన కనిపిస్తుందంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? అది డిఫరెంట్ షేప్లో మనకు కనపడుతుందని అర్థం. ఆకాశంలో వెళ్తున్నటువంటి పక్షికి వాటర్లో ఉన్న చేప పిల్ల జనరల్గా లోపల ఉంటే పైకి అంటే దానికి డిఫరెంట్ షేప్ కనిపిస్తే అది వక్రీభవనం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఇలా గుర్తుపెట్టుకుంటున్నామని గతంలో ఎగ్జామినర్ ఏం చేశాడంటే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు మినుకుమంటూ మెరుస్తున్నాయి అనేది ఇస్తే చాలామంది విక్షేపణం అనుకున్నారు, పరిక్షేపణం అనుకున్నారు. అవగాహన ఎంత అవగాహన ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మిస్టేక్ చేస్తాం కాబట్టి ఆ మిస్టేక్ పోవడానికి ఒక చిన్న లాజిక్ ఉంది ఫ్రెండ్స్. జనరల్గా చూడండి, కాంతి వక్రీభవనం అనేటటువంటి పదంలో భవనం అనేటటువంటి పదం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. భవనం జనరల్గా చూడండి, భవనం అంటే ఏదైనా ఒక భవనం పైకెక్కి నైట్ పూట ఆకాశంలో ఉన్న నక్షత్రాలని చూస్తూ ఉన్నాం అనుకోండి, నక్షత్రాలు మినుకుంటూ మనకు కనిపిస్తాయని గుర్తుపెట్టుకోండి. జస్ట్ హాస్యంగా ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మినుకు అనగానే మనకు భవనం గుర్తుపెట్టుకుంటే వక్రీభవనం క్షణాలలో మనం ఆన్సర్ పెట్టేయటం ఫ్రెండ్స్, అంతే. దానికి మళ్ళీ వక్రీభవనం అంటే కాంతి వంగి ప్రయాణం చేస్తుంది, ఇవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఇస్తే ఉన్న షేప్ కంటే డిఫరెంట్ షేప్ కనుక వాడి ఎగ్జామ్లో ఇస్తే అది వక్రీభవనము అని గుర్తుపెట్టుకోండి. వంకరగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి, దాని షేపు వేరే విధంగా ఉంటుందని గుర్తుపెట్టుకుంటే కాంతి వక్రీభవనానికి సంబంధించి ఫ్రెండ్స్ అది 10th క్లాస్లో క్లియర్గా ఉంది. అది పీడిఎఫ్ నేను తీయలేదు ఫ్రెండ్స్, దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వీలుంటే దాన్ని టెక్స్ట్ బుక్లో అక్కడ అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అదే 10th క్లాస్లో కాంతి విక్షేపణం ఉంటుంది, కాంతి పరిక్షేపణం ఉంటుంది. గతంలో ఈ రెండింటి మీద ఎక్కువ సార్లు అడిగిన బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ కాంతి పరిక్షేపణం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. కాంతి విక్షేపణానికి సంబంధించి కాకుండా కాంతి పరిక్షేపణం మీద మోర్ దాన్ బిట్స్ అడిగాడు. టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్నే మనం చూద్దాం ఫ్రెండ్స్, అదర్ బిట్స్ ఏమీ అవసరం లేదు. విక్షేపణం అంటే ఏందో చూద్దాం. మామూలుగా విక్షేపణం అంటే అందులోనే ఉంది ఫ్రెండ్స్. జనరల్గా మనం ఆలోచిస్తే విక్షేపణం అంటే విడిపోవటం అని అర్థం. మన టెక్స్ట్ బుక్లో కేవలం ఒకటి ఇచ్చాడు ఫ్రెండ్స్, విబ్జిఆర్ అనేటటువంటి పదం ఇచ్చాడు. కాంతి అనేది 7 రంగులుగా అంటే విబ్జిఆర్ అనేది మనకు తెలుసు ఫ్రెండ్స్, అది మన అందరికీ తెలిసినటువంటి పదమే కాబట్టి విబ్జిఆర్గా 7 రంగులుగా విడిపోవడాన్ని మనం విక్షేపణము అనేటటువంటి దాన్ని మీరు హాస్యంగా గుర్తుపెట్టుకోండి.
సో అది టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. కాంతి అనేది మరి 7 రంగులుగా అంటే విబ్జిఆర్గా, మరి ఇంద్రధనుసు అనేటటువంటిది 7 రంగులుగా విడిపోవడాన్ని, 7 రంగులుగా మనకి విడిపోయి కనిపించడాన్ని, మరి అది దేని కిందకు వస్తుందంటే విక్షేపణం కిందకు వస్తుంది. అది పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు. విడిపోతుంది అనే పదం, విడివిడిగా కనిపిస్తుంది అనే పదం క్లియర్గా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మనకు అది విక్షేపణం అంట. టెక్స్ట్ బుక్లో అది ఒక్కటి ఉంది, అది ఈజీగా క్యాచ్ చేస్తాం. బట్ ఎగ్జామ్లో పరిక్షేపణం అనేటటువంటి పదం చాలాసార్లు అడిగాడు. మరి పరిక్షేపణానికి సంబంధించి మీరు లాజిక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జనరల్గా చూడండి, అందులోనే ఉంది చూడండి ఫ్రెండ్స్. నేను అక్కడ అండర్లైన్ చేశాను, రౌండ్ చేశాను. పరిక్షేపణంలో మధ్యలో ఉన్న 3 లెటర్స్ని తీసుకుంటే పరీక్ష అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కూడా మీరు ఈ పరీక్షతో లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. వాడు ఎగ్జామ్లో గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడు అంటే ఫ్రెండ్స్, మనకు మరి ఆకాశంలో ఉన్నటువంటి మరి ఎలా అడిగాడంటే ఫ్రెండ్స్, ఇక్కడ మరి సూర్యోదయం సమయంలో సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడని కానీ, సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడని కానీ గతంలో అడిగిన బిట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. లేదా మిట్ట మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తెల్లగా కనిపిస్తాడనేటటువంటి పదాలు ఇస్తే మాత్రం 100% మీరు పరిక్షేపణను గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, మీరు జనరల్గా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్కి వెళ్ళే టైంలో, ఇప్పుడంటే మనకు వాచెస్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి కాబట్టి టైం చూసేవాళ్ళం. గతంలో ఎగ్జామ్ రాయడానికి పోయేవాళ్ళు చాలామంది ఏం చేసేవాళ్ళంటే వాచెస్ లేని వాళ్ళు మరి పైన ఉన్నటువంటి సూర్యుని గమనించుకుంటూ పోయేవాళ్ళు. అంటే హాస్యంగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్ ఈ టెక్నిక్ అనేది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే టైంలో ఆకాశంకి వెళ్ళి ఒకసారి కనుక పైకి చూసినట్లయితే సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు అంటే మన టెన్షన్తో, అంటే మార్నింగ్ టైంలో కానివ్వండి, ఈవినింగ్ టైంలో కానివ్వండి అన్నట్టు మీరు గుర్తుపెట్టుకుంటే పరిక్షేపణం అనే పదం ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అంటే సూర్యోదయం కానీ సూర్యాస్తమయ సమయంలో కానీ ఎర్రగా, మిట్ట మధ్యాహ్నం తెల్లగా కనిపిస్తున్నాడు అంటే మీరు పరీక్షకు వెళ్తున్న సమయంలో సూర్యుడు ఆ విధంగా కనిపిస్తున్నాడని ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ కాంతి పరిక్షేపణం అనేది ఈజీగా గుర్తుంటుంది. పరిక్షేపణం అనగానే మీరు పరీక్ష అని గుర్తుపెట్టుకోండి. పరీక్షకు వెళ్ళే సమయంలో సూర్యుడికి వెళ్ళి చూస్తామని గుర్తుపెట్టుకుంటే ఏ బిట్ ఇచ్చినా కూడా మీరు క్షణాలలో మీరు ఆన్సర్ పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఈ విక్షేపణం అనేది ఇంద్రధనుసు, మరి రెయిన్బో, అవన్నీ మీకు విబ్జిఆర్ గుర్తుంటుంది, పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. ఇదే 10th క్లాస్లో కంటిన్యూషన్లో మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, మరి ఎగ్జామినర్ ఎక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తాడు, ఎక్కడ కష్టంగా ఉంటుందో ఆ ఏరియాని నేను టచ్ చేసుకుంటూ చాలా వేగంగా వెళ్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మరి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని లింక్డ్ టాపిక్స్ని ఇదే వీడియోలో కంటిన్యూషన్ చేస్తాను. కొంచెం చూడండి ఫ్రెండ్స్. చూడండి, కాంతి విక్షేపణం ఆల్రెడీ నేను చెప్పా ఫ్రెండ్స్. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు 10th క్లాస్లో. విక్షేపణం అంటే విడిపోవడం, విబ్జిఆర్గా విడిపోవడం. కాంతి అనేటటువంటిది ఒకటి ఇచ్చాడు. అది పెద్ద కష్టమేం కాదు, ఈజీగా గుర్తుపెట్టుకుంటా. అది ఈజీగానే గుర్తుపెట్టుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇదే 10th క్లాస్లో చూడండి ఫ్రెండ్స్. మరి అది విమానంలో ప్రయాణించే ఏదైనా సరే ఇంద్రధనుసు 7 భాగాలుగా విబ్జిఆర్గా విడిపోతుంది అనే పదం ఇస్తే మాత్రం మీరు విక్షేపణం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదొకటే ఒక బిట్టు బండగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ 10th క్లాస్లో జనరల్ పాయింట్స్. ఇవి జనరల్ పాయింట్స్ని మీరు చదువుకుంటారు. కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో కాంతి ఇక్కడ ఇచ్చాడు 10th క్లాస్లో క్లియర్గా. సూర్యోదయం సమయం కానివ్వండి, సూర్యాస్తమయ సమయంలో కానివ్వండి సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉన్నాయి. ఈ 3 పాయింట్స్. మిట్ట మధ్యాహ్న సమయంలో సూర్యుడు తెల్లగా కనిపిస్తాడు. ఈ 3 ఎగ్జాంపుల్స్ అనేవి క్లియర్గా 10th క్లాస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 3 కూడా దేని కిందకు వస్తాయంటే కాంతి పరిక్షేపణం, అంటే పరీక్ష అని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్కి వెళ్ళే టైంలో, పరీక్షకు వెళ్ళే టైంలో సూర్యుడికి వెళ్ళి ఏదో పైకి చూస్తాము అనేటటువంటి ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే పరిక్షేపణం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అవన్నీ నేను ఇక్కడ రాసాను, వీలుంటే దీన్ని మరొకసారి చూడండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ లైజోజోములు. ఇక్కడ చూడండి, ఇది 9th క్లాస్లో ఉన్నటువంటి బయాలజీకి సంబంధించి. ఇక అన్ని లింక్డ్ టాపిక్స్ ఫ్రెండ్స్. లైజోజోములు అనగానే ఇవన్నీ కూడా కణానికి సంబంధించినటువంటి లింక్డ్ టాపిక్స్. 8th క్లాస్లో కణం గురించి చాలా స్పష్టంగా ఉంది. ఇదే కణం 9th క్లాస్లో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎగ్జామినర్ కూడా 9th క్లాస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాను ఫ్రెండ్స్. ఎస్జిటి వాళ్ళు ముఖ్యంగా మరి లింక్డ్ టాపిక్స్ని ఖచ్చితంగా చదవాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే 8th వరకు ఇచ్చినా కూడా సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేసిండు లింక్డ్ టాపిక్స్ 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని లింక్డ్ టాపిక్స్ని చదవాలి అని. ఎగ్జామినర్ కూడా మనల్ని అందరినీ ఎక్కువగా వడిపోయాలి కాబట్టి 9th 10th మీదనే ఫోకస్ చేస్తారు కాబట్టి మీరు మరి వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ఫ్రెండ్స్ కేవలం లింక్డ్ చాప్టర్స్ మాత్రం చదవండి. ఇప్పుడు చూడండి, కణానికి సంబంధించి లైజోజోములు ఉంది. ఈ లైజోజోములు ఒకటి, రైబోసోములు ఒకటి, ఇవి 2 కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? లైజోజోములు అంటే మీకు చిన్న హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లైఫ్ బాయ్ సోప్ అని గుర్తుపెట్టుకోండి. అవన్నీ వచ్చేస్తాయి. లైజోజోములు అనగలోనే లైఫ్ బాయ్ సోప్ అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి. సో అంటేనేమో సోప్ అని గుర్తుపెట్టుకోండి. జనరల్గా చూడండి, లైఫ్ బాయ్ సోప్ని అనుకుందాం ఫ్రెండ్స్, మనం కనుక వాడుకున్నాం అనుకోండి, అవి ఏం చేస్తాయంటే మరి ఆ సోప్లో ఉన్నటువంటి మరి యాంటీబయాటిక్స్ అనేవి వినాశకరమైనటువంటి జీవులను చంపేస్తాయని గుర్తుపెట్టుకోండి. మనం ఆ సోప్ను వాడటం వల్ల మరి ఆ క్రిములన్నింటిని కూడా చంపుతాయి కాబట్టి వాడు ఎగ్జామ్లో క్లియర్గా ఏమని ఇస్తాడంటే చూడండి, ఇక్కడ క్లియర్గా ఇస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమని ఇస్తాడు? వినాశకర ఎంజైములు ఉంటాయి అనేటటువంటి పదాన్ని క్లియర్గా ఇస్తాడు. తర్వాత ఇంకా ఎక్కువ సార్లు అడిగిన బిట్ ఏంటంటే లైసోజోమ్స్ అనేవి, వీటిని ఏమంటారంటే స్వయం విచ్చిత్తి సంచులు, లేదా ఇంగ్లీష్లో ఏమన్నాడంటే చాలాసార్లు సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని గతంలో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఈ పాయింట్ మీద ఎగ్జామినర్ ఫోకస్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఎస్జిటి వాళ్ళు దీన్ని దృష్టి పెట్టుకోండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు. మరి లైఫ్ బాయ్ సోప్ అనగానే బాక్స్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్,
ఆ బాక్స్ని ఆ సోప్ తీసేటప్పుడు బాక్స్ని ఏం చేస్తాం, ఓపెన్ చేస్తాం. దాని ఒక బ్యాగ్ అనుకున్నట్లయితే బ్యాగ్స్ అనే పదం ఉంటుంది. ఈ బ్యాగ్ అంటే లైఫ్ బాయ్ సోప్ యొక్క బాక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకంతే. అంటే ఇప్పుడు ఆ బ్యాగ్లో ఉన్నటువంటి లైఫ్ బాయ్ సోప్ని తీసామనుకోండి, సూసైడ్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే స్వయం విచ్చిత సంచులు, అంటే స్వయంగా ఆ బ్యాగ్లో ఉన్నటువంటి సోప్ అనేది బయటకు వస్తుందని గుర్తుపెట్టుకోండి. అంతే. ఆ డబ్బా ఆ బాక్స్లో ఉన్నటువంటి లైఫ్ బాయ్ సోప్ అని గుర్తుపెట్టుకుంటే మీరు వెంటనే సోమ్స్ అంటే లైఫ్ బాయ్ సోప్ అని గుర్తొస్తుంది. ఆ బ్యాగ్ అనుకున్న బాక్స్ గుర్తొస్తుంది. సూసైడ్ ఆఫ్ ది సెల్ అనేటటువంటిది ఇది సంచి అనేటటువంటి తెలుగు పదం ఇచ్చినా కూడా దాన్ని లైఫ్ బాయ్ సోప్ యొక్క బాక్స్ లాగా మీరు ఊహించుకున్నట్లయితే కన్ఫ్యూజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇక బయాలజీ వాళ్ళంటే వాళ్ళు దీని మీద ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తారు కాబట్టి లైసోజోమ్ అనగానే సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అంటారు, స్వయం విచ్చిత సంచులు అంటారు. ఓకే. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఒక్కొక్కసారి మ్యాథ్స్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్, మ్యాథ్స్ వాళ్ళకు కూడా మెయిన్ బయాలజీ మీద కొంచెం గ్రిప్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా చేస్తారు మిగతా వాళ్ళకంటే కూడా ఫ్రెండ్స్. అలా మీరు లైఫ్ బాయ్ సోప్తో దీన్ని లింక్ చేసి మీరు చదువుకోండి, అన్ని పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మైటోకాండ్రియా అనగానే ఇక్కడ మరి అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, దీన్ని కణశక్తి కర్మాగారాలు అని అంటారు. మరి శక్తి అనేది ఎక్కువగా మరి కణశక్త్యాగారాలు అని దేని పిలుస్తారంటే మైటోకాండ్రియా. చాలాసార్లు దీని మీద కూడా బిట్టిచ్చాడు, ఇది మ్యాథ్స్ వాళ్ళు దీని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మైటోకాండ్రియా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మైటోకాండ్రియా అనగానే మీరు ఇంగ్లీష్లో మై అనేటటువంటి పదంతో మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మై అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే అన్ని లింక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మై అంటే నా యొక్క అని అర్థం. మైటోకాండ్రియా అనే దాన్ని పక్కన పెడితే కొంచెంసేపు మై అంటే నా యొక్క శక్తి గారాలు, నాకున్న శక్తి సామర్థ్యాలతో నేను డిఎస్సి చదువుకుంటున్నా సంథింగ్ మీరు ఏదైనా శక్తితో గుర్తుపెట్టుకోండి. మై అనే పదం అనగానే మీరు మరి కణశక్త్య అంటే శక్తి అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసినట్టేగా. ఇక చూడండి మరి ఈజీగా వాడు ఎగ్జామ్లో ఏమంటాడు, కణశక్త్యాగారాలు లేదా పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. పవర్ అంటే ఏంటి, నా యొక్క పవర్, మై పవర్ అని అంటాం. మై శక్తి అంటే మీరు ఇట్లా మై అనే పదంతో లింక్ చేసుకుంటే ఇట్లా పెద్ద కష్టం అనేది ఏముండదు ఫ్రెండ్స్. మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మరి రైబోజోములు చూడండి, నాన్ మ్యాథ్స్ బయాలజీ వాళ్ళు అయితే ఈజీగా క్యాచ్ చేస్తారు, కానీ మ్యాథ్స్ వాళ్ళు కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మరి డిఎడ్ చేసి ఎస్జిటి రాస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో రైబోజోములు కన్ఫ్యూజ్ పడొద్దు ఫ్రెండ్స్. ఇక రైబోజోములు అనగానే మీరు గుర్తుపెట్టుకుంటే రైబో అంటేనేమో రోబో అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రోబో గతంలో నేను చాలాసార్లు వీడియోలో చెప్పడం జరిగింది. రోబోకి సహజంగా పొట్ట ఉండదు, స్టమక్ ఉండకపోయినా కూడా ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రోటీన్లతో ఏర్పడుతుంది, ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది అనే పదం ఇస్తే ఎగ్జామ్లో మీరు ప్రోటీన్ అనేటటువంటి పదాన్ని మీరు పొట్ట అని గుర్తుపెట్టుకోండి. దేనికి పొట్ట ఉంటుంది, రోబోకు ఉంటుందని గుర్తుపెట్టుకోండి, లేదా ఉండదని గుర్తుపెట్టుకోండి. మీరు ఉంటుందన్నా ఉండదన్నా పొట్ట అనేటటువంటి పదంతో మీరు లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్ అది ప్రోటీన్ అనేటటువంటి పదంతో మీకు లింక్ అవుతుంది, ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. రేపు ఎగ్జామ్లో మరి ప్రోటీన్ల సంశ్లేషణ అన్నాడు అనుకోండి, ప్రోటీన్ అనగానే పొట్ట గుర్తుపెట్టుకోండి, పొట్ట అనగానే రోబో గుర్తుపెట్టుకోండి, రోబో అంటేనేమో రైబోజోమ్ అని గుర్తుపెట్టుకోండి. అంతే. ఇంతకుముందు లైఫ్ బాయ్ సోప్ అనగానే వినాశకర జీవులను చంపేస్తాయని గుర్తుపెట్టుకోండి. స్వయం విచ్చిత సంచలనంలో లైఫ్ బాయ్ సోప్ అంటే ఏంది, ఆ బాక్స్లో ఉన్నట్టు బ్యాగ్ అనే పదం ఇస్తాడు, సంచి అనే పదం ఇస్తాడు, లైఫ్ బాయ్ సోప్ యొక్క బాక్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనం క్యాచ్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. దీనికోసం బాగా హార్డ్గా కష్టపడాల్సిన పని లేదు, మీరు ఈజీగా దీన్ని అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మరి తెల్ల రక్త కణాలు ఇవన్నీ మీ అందరికీ తెలుసు, ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఇవన్నీ తెలుసు. బట్ ఇక్కడ మళ్ళీ చిన్న టాపిక్ అనుకుంటాం కానీ చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చదివేటప్పుడు హెడ్ ఏక్ కూడా కలిగించేటటువంటి టాపిక్స్ ఇవి ఇలా చదివితేనే మీ బ్రెయిన్ అనేది చాలా ఈజీగా ఇంకా చదవాలనిపిస్తుంది తప్ప బయాలజీ లాగా మీరు ఆ మ్యాటర్ ఆ పదాలలాగా చదువుకుంటే ఫ్రెండ్స్ మీ బ్రెయిన్ మరి మీ మాట విందు. మీరు అలా చదవద్దు ఫ్రెండ్స్, ఇలా ట్రిక్స్ని యూజ్ చేసుకోండి. నేను చెప్పే ట్రిక్స్ కాకపోతే వేరే ఇంకేదన్నా మీకు వీడియో చూస్తున్నప్పుడు గుర్తొచ్చిన అదేనా ఫాలో అవ్వండి. మరి న్యూట్రోఫిల్స్ ఒకటి, బేసోఫిల్స్ ఒకటి, యూసినోఫిల్స్ ఒకటి. మరి న్యూట్రోఫిల్స్ మీద మరి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చిండు. ఈ న్యూట్రోఫిల్స్కి సంబంధించి మీరు మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఏరియా మీద గతంలో బిట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. న్యూట్రోఫిల్స్ అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నైట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే నైట్ అంటే ఇక్కడ నైట్ ఎవరు సహజంగా మనల్ని సేవ్ చేస్తారంటే గురకాలు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళేగా ఫ్రెండ్స్. న్యూట్రోఫిల్ అనగా నైట్ మనల్ని సేవ్ చేసేవాళ్ళు, నైట్ మ్యాన్లు, నైట్ వాచ్మ్యాన్లు, నైట్ పోలీసు కాబట్టి చూడండి ఇక్కడ ఇచ్చిండు మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అని ఏం పిలుస్తారు, నైట్. న్యూట్రోఫిల్ అయిపోయింది. వాళ్ళనే మన సూక్ష్మ రక్షక భటులు ఎవరని అంటారు, సూక్ష్మ రక్షక భటులు అనే వాళ్ళు నైటేగా మనల్ని కాపాడేది. అంతే ఫ్రెండ్స్గా మీరు బిట్టు మిస్ అవుతుందా, నో మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లింపోసైడ్స్. ఈ లింపోసైడ్స్ మీద కూడా గతంలో చాలాసార్లు బిట్లు అడిగారు ఫ్రెండ్స్. లింపోసైడ్స్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ల్యాంప్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ల్యాంప్ అంటే ద్వీపం అని గుర్తుపెట్టుకోండి. ద్వీపం అని గుర్తుపెట్టుకోండి. దీపం చూడండి, సహజంగా దీపాన్ని దేనికి ఉపయోగిస్తాం, బాహ్య పదార్థాలను ఎదుర్కొనేటటువంటి ప్రతిరక్షకాలను తయారు చేస్తాయి ఇవి. అంటే ఇప్పుడు దీపం అనగానో ల్యాంప్ అంటే ఏంది, ఒక టార్చ్ లైట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ఫ్రెండ్స్. టార్చ్ లైట్ వేసాము, టార్చ్ లైట్ వేసినప్పుడు ఏమవుతుంది,
మరి ఆ టార్చ్ లైట్లో ఉన్నటువంటి ఆ కాంతి అనేది ప్రతిరక్షకాలను తయారు చేస్తుంది బాహ్య పదార్థాలను ఎదుర్కోవడానికి, అంటే మనకు క్లియర్గా కనిపించడానికి అన్నట్టు మీరు ఒక లాజిక్గా మీరు ల్యాంప్తో లింక్ చేసుకుంటే మీరు ఈజీగా దాన్ని క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మరి గతంలో మోనోసైట్స్ మీద కూడా బిట్స్ అడిగాడు. చూడండి ఎంత కన్ఫ్యూజ్గా ఉన్నాయో. మోనోసైట్స్ అంటే అందులోనే ఉంది ఫ్రెండ్స్. మోనోసైట్స్ అంటే మోనో అంటే మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. మ్యానే కదా మనకు. స్కావెంజర్ అంటే ఎవరు? సహజంగా మ్యాన్. పారిశుద్ధ్య కార్మికులు అంటే ఎవరు? మ్యాన్. ఇందాక పోలీసు సూక్ష్మ రక్షక భటులు అంటేనేమో ఫ్రెండ్స్ నైట్ ఉండేటటువంటి వాళ్ళు. మరి పగలు ఇది మోనో అంటే మ్యాన్. మ్యాన్ అంటే ఎవరో? స్కావెంజర్స్, వర్క్ చేసేటటువంటి వాళ్ళు. ఆ మ్యానే పారిశుద్ధ్య కార్మికులు అని గుర్తుపెట్టుకోండి. పారిశుద్ధ్య కార్మికులు అంటే మనుషులు కాకపోతే జంతువులు ఉంటారు ఫ్రెండ్స్, ఉండరు కదా. మీరు హాస్యంగా అలా గుర్తుపెట్టుకుని పారిశుద్ధ్య కార్మికులు అనగానే మీరు మనిషి, మ్యాన్ అంతే. క్షణాలలో 4 ఆప్షన్లో ఓ 3 మీరు ఎలిమినేషన్ చేస్తారు, 4వ దాన్ని ఫటాఫట్ పెట్టేస్తారు ఫ్రెండ్స్. మీరు వీడియోలో చూస్తున్నప్పుడు టైం తీసుకుంటుంది, కానీ ఒకసారి వీడియో చూసి మీరు ప్రీవియస్ బిట్లను ప్రాక్టీస్ చేస్తే సెకండ్లలో పోలీస్ అనగానే నైట్ గుర్తొస్తుంది. సూక్ష్మ రక్షక భటులు అవి తయారు చేయడం అంటేనేమో లింపో ల్యాంప్ గుర్తొస్తుంది. బ్యాగ్ కానీ సంచి కానీ వస్తే సోప్ అనేది గుర్తొస్తుంది, లైబా సోపు. ప్రోటీన్ అనగా పొట్ట అనగానే రోబో గుర్తొస్తుంది, రైబోజోమ్లు. స్కావెంజర్స్ పారిశుద్ధ్య కార్మికులు అంటే మనిషి కాబట్టి మోనో గుర్తొస్తుంది. ఎంత ఫ్రెండ్స్, చాలా సెకండ్లలో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా మీరు ఈజీగా చదువుకుంటే చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నేలలో ఉన్నటువంటి పోషకాలు గతంలో మరి ఈ టాపిక్ అనేది మరి క్రింది తరగతుల నుంచి కంటిన్యూస్లో ఉంది కాబట్టి ఇది లింక్డ్ టాపిక్ కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఏపీ తెలంగాణ ఈ 2 డిఎస్సీల్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వీటిని మీరు వీలుంటే రాసుకోవడము, స్క్రీన్ షాట్ తీయటం ఏదో ఒకటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. చూద్దాం మరి ఈ పోషకాలకు సంబంధించి ఫ్రెండ్స్ కొన్ని ఉన్నాయి. జనరల్గా మనందరికీ తెలుసు నత్రజని, భాస్వరం, ఒకటి పొటాషియం. ఈ మూడింటిని గతంలో నేను కమ్యూనిటీలో కూడా పెట్టా ఫ్రెండ్స్. మరి క్లియర్గా కమ్యూనిటీలో ఒక పేపర్ మీద రాసి పెట్టాను, మళ్ళీ వచ్చింది ఒకసారి చూద్దాం. నత్రజని యొక్క యూజ్ ఏంది? జనరల్గా నత్రజనిని మనం ఏం రాస్తామంటే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆల్రెడీ రాశాను చూడండి. నత్రజనిలో నా అనేటటువంటి పదాన్ని ఇక్కడ ఒక ఆశంగా రాశాను. నా అనే పదాన్ని ఇలా రాసి మొత్తం ఏం చేశానంటే ఒక ఆకుల్లాగా ఇలా పెట్టాను. అంటే కొత్త ఆకులు ఏర్పడటం, పుష్పాలు అంటే వేగంగా వస్తాయి. చూడండి వేగం, చూడండి నేను నా అనే పదాన్ని ఇలా పైకని ఆకులు వేగంగా పెరుగుతున్నాయి అనేటటువంటిది మీకు ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో మరి కొత్తగా ఆకులు పుష్పాలు వేగంగా వస్తున్నాయి అనగానే నా అనగానే ఇట్లా ఆకులు ఆ బొమ్మ గుర్తొస్తే ఫ్రెండ్స్ మీకు అయిపోతుంది. నెక్స్ట్ భాస్వరం యొక్క యూజ్ ఏంది? భాస్వరం అన్న ఫాస్ఫరస్ అన్న రెండిట్లో కూడా చూడండి ఫ్రెండ్స్. బా అన్నా కూడా ఇలా వస్తుంది, ఫాస్ఫరస్లో ఫా అన్నా కూడా కింద ఒక ఒత్తులాగా వస్తుంది. దీన్ని మనం వేర్లులాగా ఇలా వేసుకున్నామంటే వేళ్ళు అనేవి భూమిలోకి చొచ్చుకుని పోతాయని అంటాడు వీళ్ళు. చూడండి వేళ్ళు నేలలోనికి చొచ్చుకుపోవడానికి అనగానే మీకు ఇట్లా ఇది గుర్తొస్తాయి ఫ్రెండ్స్. భాస్వరం లేదా ఫాస్ఫరస్ గుర్తొస్తుంది. ఫటాఫట్ మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఇక పొటాషియం అంటేనేమో మనకు దీపావళి పండుగ రోజున పటాషు అంటే మనం పటాసును కాలుస్తూ ఉంటాం కాబట్టి దేనికి అంటే క్రిమి కీటకాల నుండి రోగ నిరోధక శక్తి అనేది మనకు అందులోనే ఉంది ఫ్రెండ్స్. ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. వాటి మీద గతంలో అడిగారు ఫ్రెండ్స్, వాటిని గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటటువంటి ఈ టాపిక్ ఫ్రెండ్స్ కస్కుట. ఇక ఈ సంవత్సరం కన్ఫామ్గా ఏపీ కానివ్వండి తెలంగాణలో కానివ్వండి కన్ఫామ్గా దీని మీద బిట్ రావడానికి అవకాశం ఉంది. గతంలో చాలాసార్లు అడిగాడు. కస్కుట అనేటటువంటి టాపిక్ క్రింది తరగతిలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, బయాలజీలో ఉంటుంది. ఈ కస్కుటాకి మరొక పేరు ఏంటంటే బంగారు తీగ అనేటటువంటి పదాన్ని క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. బంగారు తీగ అన్న, కస్కుట అన్న. మరి ఇదే 10th క్లాస్లో దీనికి మరొక పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. డాడర్ అనే పదం కూడా గుర్తుపెట్టుకున్న డాడర్. మరి ఈ మూడింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కస్కుట అన్న, బంగారు తీగ అన్న, డాడర్ అన్న ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది వీడియోలో ఫ్రెండ్స్. కస్కుట అంటే మీరు కస్సు బుస్సు అని గుర్తుపెట్టుకోండి. బంగారం దగ్గర సహజంగా ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డాడీ దగ్గర కస్సు బుస్సు అంటూ ఉంటారు. డాడీ నాకు బంగారంతో అది కొనిపెట్టి ఇది కొనిపెట్టి అని అంటూ ఉంటారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. డాడీ అంటే డాడర్ అనే పదం గుర్తొస్తుంది, కస్సు బుస్సు అంటే కస్కుట గుర్తొస్తుంది, బంగారం కోసం బంగారు తీగ. ఈ మూడింటితో పాటు మరి చూసుకోవాలి ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ కస్కుట ఏం చేస్తుంది అంటే పరాన్నజీవి మీద మరి వాటి చూసుకోవాలతో ఏం చేస్తుంది, దానికి కావాల్సింది కూడా పై గుంజుకుంటుంది కదా చూసుకోవాలి. ఆ చూసుకోవాలకి తెలుగులో అనుకున్న ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో అంటాడు. దాన్ని ఏమంటారంటే హాస్టోరియా అనేటటువంటి పదాన్ని మెన్షన్ చేశాడు. బయాలజీ వాళ్ళకి ఇది ఓకే నోటెడ్. బట్ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది కష్టం కాబట్టి హాస్టోరియా అని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇది ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక స్టోరీ. ఏం స్టోరీ? డాడీకి బంగారానికి కస్సుబూసు అనేటప్పుడు స్టోరీ. డాడీ దగ్గర ఆడవాళ్ళు ఏం చేస్తారంటే కస్సుబూసు అంటూ ఉంటారు బంగారం కోసం. ఇది ఒక స్టోరీ అంటే హాస్టోరియా. మీరు ఇట్లా ఏదో ఎగ్జామ్లో కనీసం ఎగ్జామ్ వరకు గుర్తుండేటట్టు అని లాజిక్స్ని గుర్తుపెట్టుకుంటే నాకు తెలిసి ఇట్లాంటి లాజిక్స్ అనేవి లైఫ్లో మనం మర్చిపోం. కస్సుబూసు అంటే కస్కుట, బంగారం కోసం, డాడర్ అంటే డాడీ, హాస్టోరియా స్టోరీ. దీన్ని మనం మర్చిపోయేటటువంటి సందర్భాలు ఉండవు. 10th క్లాస్లో క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు దీన్ని మిస్ కాకుండా చూసుకోండి. 10th క్లాస్లో ఉంది. మరి దీన్ని నెక్స్ట్ అదేవిధంగా జీర్ణ వ్యవస్థలు. ఇంక ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వ్యవస్థల మీద 100% బిట్స్ రావాల్సిందే. మరి జీర్ణ వ్యవస్థల మీద 10th క్లాస్లో ప్రైమరీ సెక్షన్లో ఉంది కాబట్టి మరి దీని మీద గతంలో బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. మనం కన్ఫ్యూజ్ అయ్యే చోట మరి మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి చిన్న లాజిక్స్తో మీకు ఇక్కడ ఇవన్నీ చెప్తాను. జాగ్రత్తగా వీటిని నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ 10th క్లాస్లో ఉన్నమాట నేను క్లియర్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. వీటిని జీర్ణ వ్యవస్థకు సంబంధించి దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, జీర్ణాశయంలో జఠర రసంలో ఉండేటటువంటి ఎంజైమ్స్ అడుగుతారు ఎగ్జామ్లో. ఇవన్నీ 10th క్లాస్లో ఉన్నాయి ఫ్రెండ్స్.
ఎందుకంటే 5th క్లాస్ నుంచి ఈ చాప్టర్ టాపిక్ ఉంది కాబట్టి ఇది ఒక లింక్డ్ టాపిక్ కాబట్టి వీటి మీదనే ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు డిఎస్సి పరంగా. టెట్లో కూడా అడిగేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో చాలాసార్లు టెట్లో కూడా అడిగాడు ఫ్రెండ్స్. మరి జీర్ణాశయంలో జఠరసంలో ఉన్నటువంటి ఎంజైమ్లు ఏంటంటే ఫ్రెండ్స్ లైపేజ్ ఒకటి, పెప్సిన్ ఒకటి, రెనిన్ ఒకటి, మూడింటిని గుర్తుపెట్టుకో. ఎలా అంటే ఇప్పుడు జీర్ణాశయం అనగానే మనకు స్టమక్ గుర్తొస్తుంది ఫ్రెండ్స్. పొట్ట స్టమక్ అనగానే మనం తినే పదార్థం తినేటప్పుడు మన ఫ్రెండ్స్తో ఏమని చెప్తామంటే ఫ్రెండ్స్, ఒరే మరి మొత్తం లేపేరా అంటాం. తినేటప్పుడు మొత్తం లేపేరా అంటాం, లేపరా అంటాం. అంటే జీర్ణాశయంతో మీరు లింక్ చేసుకోవాలి. అంటే మనం తినేటప్పుడు లేపరా అంటాం, తినేసేయి మొత్తం లేపేసేయి అని అంటాం. అందులో లే అంటేనేమో లైపేజ్ అని గుర్తుపెట్టుకోండి, పా అంటేనేమో పెప్సిన్ అని గుర్తుపెట్టుకోండి, రా అంటేనేమో రెనిన్ వచ్చేసింది చూడండి. మనం ఏదైనా తినేటప్పుడు లేపేసేయి లేపరా మొత్తం అంటాం కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈజీగా మనకు గుర్తుంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక బిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది మరి లాలాజలంలో జనరల్గా అందరికీ తెలుసు లాలాజలంలో ఉన్నటువంటి ఎంజైమ్ ఏంటంటే టైలిన్ అంటారు, దీన్ని అమైలేజ్ అని అంటారు. మరి ఒక సందర్భంలో ఇది గుర్తుకు రాకపోవచ్చు, ఏది మ్యాథ్స్ వాళ్ళకి, సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లాలాజలం అంటే సహజంగా దేని నుంచి వస్తుంది? టంగ్ నుంచేగా ఫ్రెండ్స్. టంగ్ అంటే మనం దాన్ని టంగ్ని ఏమంటాం అంటే టైలిన్ అని గుర్తుపెట్టుకోండి. రేపు లాలాజలంలో ఉన్నటువంటి ఎంజైమ్ అనంగానే మాకు గుర్తు రానప్పుడు మీకు మరి లాలాజలం అనగానే మీరు టంగ్ అనే పదం గుర్తొస్తే టైలిన్ అనే పదం గుర్తొస్తుంది. ఈ టైలిన్కి మరో పేరు అమైలేజ్ అనుకోండి. అమైలేజ్ అని అంటే అమ్మ అని గుర్తుపెట్టుకోండి. మన అమ్మ మరి టంగ్ అని గుర్తుపెట్టుకోండి, లాలాజలం అని గుర్తుపెట్టుకోండి. అట్లా టైలిన్ అనగానే టంగ్తో లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్ అది లాలాజలానికి సంబంధించి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మిగతావి మీరు జనరల్ పాయింట్స్ కింద మీరు చదువుకుంటారు, అది పెద్ద కష్టమైంది ఏం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక టేబుల్స్లో ఉంటాయి, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. 10th క్లాస్లో ఒక టేబుల్లో ఉంటుంది. వాటి అన్నిటిని నేను సెపరేట్గా మీకోసం రాశాను, ఇక్కడ చూడండి. మరి ఆంత్రమూలంలో ఉన్నటువంటి ఆంత్రరసంలో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఏంటి? మరి ఇవన్నీ లింక్డ్ టాపిక్స్, కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. వీటిని ఆంత్రమూలంలో ఆంత్రరసంలో ఉన్నటువంటి మరి ఎంజైమ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఆంత్రమూలంలోని ఆంత్రరసంలో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఏంటంటే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మీరు క్లాంప్ని స్లాంప్ లాగా గుర్తుపెట్టు. ఇప్పుడు ఆంత్రమూలం ఆంత్రరసం అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి ఆంత్రమూలం అంటే ఒక క్లాంప్ లాగా ఉంటుంది అనుకోండి. క్లాంపు మనకు తెలుసు కదా, క్లాంపు. ఆ క్లాంప్ని మీరు స్లాంప్ అనుకోండి, SLAMP అని గుర్తుపెట్టుకుంటే ఇది మీకు ఆంత్రమూలం క్లాంప్ లాగా ఉంటుంది. స్లాంప్ అని గుర్తుపెట్టుకోండి. S అంటేనేమో సుక్రేజ్, L అంటేనేమో లాక్టేజ్ అని గుర్తుపెట్టుకోండి, L అంటేనేమో లాక్టేజ్ అని గుర్తుపెట్టుకోండి, A అంటేనేమో ఎంటరోగైజిన్ అని గుర్తుపెట్టుకోండి, M అంటేనేమో మాల్టేజ్ అని గుర్తుపెట్టుకోండి, P అంటేనేమో పెప్టిడేజ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ 10th క్లాస్లో ఒక టేబుల్ రూపంలో క్లియర్గా ఇచ్చాడు. మీరు వీటిని ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, వీలుంటే, లేదా టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూషన్లో 10th క్లాస్లోనే ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో చూద్దాం. మరి ఇక్కడ చిన్న ప్రేగు పెద్ద ప్రేగు చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 10th క్లాస్లో క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. మరి చిన్న ప్రేగులో ఉన్నటువంటి మరి 3 భాగాలు ఏంటి, పెద్ద ప్రేగులో ఉన్నటువంటి 2 భాగాలు ఏంటి, ఆ రెండింటికి మరి కన్ఫ్యూజ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చిన్న ప్రేగులో ఉన్నటువంటి 3 భాగాలను ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్ మీరు? అసలు జనరల్గా చిన్న ప్రేగులో 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను పక్కన నోట్ చేశా. అక్కడక్కడ ఉన్నటువంటి మ్యాటర్ను ఒక చోట నేను గుర్తుపెట్టుకోవడానికి రాసా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిన్న ప్రేగులో ఉన్నటువంటి 3 భాగాలు ఏంటంటే, ఒకటి ఆంత్రమూలం, రెండోదేమో జజ్జునం, మూడోదేమో శేషాంత్రకం. ఈ 3 ఆంత్రమూలంలో ఉన్నటువంటి 3 పార్ట్స్ అనమాట. వీటిని 3 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేను ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అత్తగారు జేజీ అయిన తర్వాత శేష జీవితం గడపాల్సిందేగా అని గుర్తుపెట్టుకోండి, అంతేగా. అంటే అత్తగారిని మనం చిన్న ప్రేగుతో లింక్ పెట్టుకున్నట్లయితే, చిన్న ప్రేగుతో మనం అత్తగారిని మనం గుర్తుపెట్టుకుంటే, అత్తగారు జేజీ అయిన తర్వాత శేష జీవితం గడపాల్సిందేగా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అత్తగారు అంటేనేమో ఆంత్రమూలం అని గుర్తుపెట్టుకోండి, జేజీ అంటేనేమో జజ్జునం అని గుర్తుపెట్టుకోండి, శేష జీవితం అంటేనేమో శేషాంతరం అని గుర్తుపెట్టుకోండి. ఇక అత్తగారు, జేజీ, శేష జీవితం, ఈ 3 పదాలను మీరు చిన్న ప్రేగుతో లింక్ పెట్టుకుంటే అయిపోతుంది. మరి ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ 10th క్లాస్లో ఉన్నటువంటి టేబుల్. ఈ టేబుల్ అన్నీ ఉంటాయి. టైలిన్ అంటేనేమో ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. టైలిన్ అంటేనేమో టంగ్ అంటేనేమో లాలాజలం, ఇదంతా గుర్తుపెట్టి లాలాజల గ్రంథులు, ఇవన్నీ కూడా వీటన్నింటిని మీకు ఆల్రెడీ విడివిడిగా చెప్పాను కోర్సు రూపంలో. తర్వాత ఇక్కడ క్లోమం, ఈ క్లోమం అనంలోని గతంలో మీకు నేను కమ్యూనిటీలో కూడా ఫ్రెండ్స్ పెట్టాను, వీలుంటే అది కూడా చూడండి. క్లోమంలో ఉన్నటువంటి మరి ఆ గ్రంథులు, క్లోమలో ఉన్నటువంటి ఆ ఎంజైమ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్ ఒకటి రాశాను నేను ఇక్కడ. టాక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ క్లోమం అంటే కోమా అని గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి కోమాలోకి పోయాడు అనుకోండి ఫ్రెండ్స్, నో టాక్, మాటలు లేవు అని గుర్తుపెట్టుకోండి అంతే. కోమాలోకి పోయినటువంటి మనిషికి మాటలు లేవు అంటే మాటలు లేకుండా ఉంటారు కదా, కోమా అంటే అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే నో టాక్ అంటే టా అంటేనేమో టీ అంటేనేమో ట్రిప్సిన్, ఏ అంటేనేమో అమైలేజ్, ఎల్ అంటేనేమో లైఫేజ్, కే అంటేనేమో కైమోట్రిప్సిన్. క్లోమోలో ఉన్నటువంటి ఎంజైమ్స్ అడిగాడు అనుకోండి, కోమాలోకి పోయినటువంటి వ్యక్తికి మాటలు లేవు, నో టాక్ అని గుర్తుపెట్టుకుంటే ఈ లాజిక్స్ అన్ని గుర్తుంటే ఇవన్నీ కూడా పైన టేబుల్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. వీలుంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ నేను ఆల్రెడీ చూసి నీట్గా రాశాను, ఒక చోట ఇవన్నీ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో నేను అక్కడ రాశాను ఫ్రెండ్స్, కోమాలోకి వెళ్ళిన వ్యక్తి నో మాటలని. తర్వాత ఇక పెద్ద ప్రేగులో ఉన్నటువంటి భాగాలు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రెండింటిని నేను జస్ట్ ఒక హాస్యంగా రాశాను, పెద్దక్క అని పెట్టాను నేను. పెద్ద ప్రేగులో ఉన్నటువంటి 2 భాగాలు పెద్దక్క అని గుర్తుపెట్టుకోండి. పెద్ద అక్క, ఆ అంటేనేమో అందనాలం, కా అంటేనేమో కోలాని అని గుర్తుపెట్టుకోండి. పెద్ద అక్క అంటేనేమో ఆ అంటే అందనాలం,
కా అంటేనేమో కోలాని, ఇది పెద్ద అక్క కాబట్టి పెద్దతో సరిపోతుంది. అదే చిన్న ప్రేగుకు సంబంధించి ఇంతకుముందు చెప్పాక ఫ్రెండ్స్, అత్తగారికి జేజీ అయిన తర్వాత శేష జీవితం, అలా మీరు గుర్తుపెట్టుకుని చిన్న ప్రేగుకు సంబంధించి ఆ 3 భాగాలు గుర్తొస్తాయి. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్, కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు. మరి ఇవి 8th క్లాస్లో క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. మరి ఈ టాపిక్ అనేది జనరల్గా అందరూ జనరల్ పాయింట్స్ చదువుతారు, కొంతమంది కొన్ని కన్ఫ్యూజ్ టాపిక్స్ ఉన్నాయి. కన్ఫామ్గా ఎగ్జామినర్ వాటి మీద దృష్టి పెడతారు కాబట్టి మరి కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్ల మీద మనం కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామో, ఎగ్జామినర్ ఏ ఏరియాలో ఫోకస్ చేస్తారో వాటినే నేను ఫోకస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ఎగ్జామినర్ ఈ ఏరియా మీద కన్ఫామ్గా ఫోకస్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఏముందిలే అని మనం చిన్న టాపిక్ అని వదిలేస్తాం, బట్ ఈ ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే చూడండి, ఫస్ట్ జుట్టు కాలిన వాసన వస్తే అది ఏంటంటాడు ఎగ్జామ్లో, ఉన్ని లేదా పట్టు. కాగితం కాలిన వాసన వస్తేనేమో అది నూలు లేదా రేయాన్. దారం జ్వాలతో కరుగుతున్నట్లయితే అది నైలాన్ లేదా అక్రిలిక్. వీటిని చదివేటప్పుడు లాజిక్గా చదవకపోతే ఫ్రెండ్స్ మనకి బ్రెయిన్ అనేది హీట్ ఎక్కడం 100% గ్యారంటీ. మరి ఇలాంటి దాన్ని ఈజీగా చదవడానికి కొన్ని ట్రిక్స్ మీరు సొంతంగా తయారు చేసుకోవాలి, లేదా ఎవరైనా చెప్పినప్పుడు విని నోట్ చేసుకున్నా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, జుట్టు కాలిన వాసన అనగానే దీనికి లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్గా చూడండి, జుట్టు అనగానే చాలా మంది పిల్లలు ఏం చేస్తారు, జుట్టుని పట్టుకుంటారు. ఇట్లా పట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, వద్దు అంట అట్లా అనమాట. అంటే పట్టుకోవడం కాబట్టి పట్టు అనే పదం గుర్తుపెట్టుకోండి. రేపు జుట్టు అనగానే మీరు పట్టుకోవడం కాబట్టి పట్టు, అంతే, మనం మర్చిపోతాం ఫ్రెండ్స్, మర్చిపోం. తర్వాత మరి ఉన్ని అనే పదాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, జుట్టు పట్టుకోవద్దు అంటే ఉత్తగనే ఉత్తగనే అంటారు. ఉత్తగనే అంటే ఉన్ని అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఏదో హాస్యంగా ఫ్రెండ్స్. జుట్టు అనగానే జుట్టుని ఉత్తగనే పట్టుకున్నా, అంటేనేమో ఉన్ని, పట్టుకున్నా అంటేనేమో పట్టు, అయిపోయింది. ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇది ఒక్కటి తెలిసిన 2-3 మనం ఎలిమినేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్. మరి కాగితం కాలిన వాసన అనగానే మనం ఈ ఫిజిక్స్ లాగా మనం చదవకుండా ఫ్రెండ్స్, దీని ఒక లాజిక్గా కాగితం కాలిన వాసన అనగానే మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టి, రేయాన్ అనే పదం గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. రేయాన్ నేను ఏమన్నానంటే, ఏమని చదువుకున్నానంటే ఫ్రెండ్స్, గతంలో ఎక్స్రే అని గుర్తుపెట్టుకున్నాను. ఎక్స్రే ఇవన్నీ నేను 2008 డిఎస్ఏ అప్పుడు ఫ్రెండ్స్ ఇవన్నీ చదువుకున్నా. అప్పుడు నా టెక్స్ట్ బుక్ ఫ్రెండ్స్, అదే టెక్స్ట్ బుక్ ఇంతవరకు ఎక్కడ మారలేదు, ఏది మారలేదు, కంటిన్యూషన్లో ఇదే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి రేయాన్ దారం అనేటటువంటిది మరి ఎక్స్రే లాగా నేను గుర్తుపెట్టుకుంటే, ఎక్స్రే అనేది చూడండి ఫ్రెండ్స్, ఒక పేపరే కదా. ఎక్స్రే తీసి మన చేతికి ఇస్తే అదేంటి ఫ్రెండ్స్, ఒక కాగితం లాగానే ఉంటుంది కదా. ఎక్స్రే అనేది ఎలా ఉంటుంది, అది పేపర్ లాగా ఉంటుంది అంతే. రేపు ఎగ్జామ్లో కాగితం కాలిన వాసన అనగానే రేయాన్ ఎక్స్రే గుర్తుపెట్టుకోండి, ఇక అంతే. తర్వాత నూలు అనేది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఈ నూలు అనేటటువంటి పదాన్ని కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కాగితాన్ని నూలు పరిశ్రమలో తయారు చేస్తారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక పరిశ్రమ అంటే నూలు పరిశ్రమ, కాగితం ఏదో ఒక గుర్తుపెట్టుకోవడానికి అలా గుర్తుపెట్టుకుంటే, రేయాన్ మాత్రం 100% ఈజీగా క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎక్స్రే అంటేనేమో అది కాగితం కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. మరి దారం జ్వాలతో కరుగుతున్నట్లయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అక్రిలిక్ అంటాము, అదేవిధంగా నైలాన్. దీన్ని హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, అక్రిలిక్ అంటేనేమో మన ఇంట్లో ఉన్నటువంటి అక్క అని గుర్తుపెట్టుకుని, మన అక్క టైలరింగ్ చేస్తుంది అనుకోండి, అక్కకి ఎప్పుడు కూడా దారం కావాలి. ఆ దారం అనేది చాలా లాంగ్గా ఉన్న దారం కావాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, దారం అనగానే అక్క అంటేనేమో అక్రిలిక్, లాంగ్ అంటేనేమో నైలాన్, అంతేగా ఫ్రెండ్స్, ఈజీగా. లేదా నైలాన్లో నై అంటే లేదు, దారం నా దగ్గర లేదు, దారం నా దగ్గర లేదు, అక్క అడిగింది అనుకో లేదు, ఏదో ఒక మీ ఇష్టం, మీ మైండ్ సెట్కి ఎలా అనిపిస్తాయి ఫ్రెండ్స్, అలా వాటిని గుర్తుపెట్టుకోండి. కంటిన్యూషన్లో చూద్దాం. ఇక నైలాన్ అనే దాన్ని దేంతో తయారు చేస్తారు, గతంలో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇది చదివేటప్పుడు లాజిక్గా చదువుకోండి ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్ దగ్గరకు వస్తుందని టెన్షన్తో ఎలా పడితే అలా చదవద్దు ఫ్రెండ్స్. టైము తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇట్లా లాజిక్స్ని ఉపయోగిస్తే ఎన్ని పుస్తకాలైనా ఫటాఫట్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. నైలాన్ ఉంది, ఈ నైలాన్ని దేంతో తయారు చేస్తారు అంటే అందులోనే ఉన్నది చూడండి. నైలాన్లో నా అనే పదం ఉందిగా ఫ్రెండ్స్, నా అనే పదం తీసుకుంటే నేలబొగ్గు వచ్చేసింది. తర్వాత వచ్చేసి నీరు అనే పదం కూడా వచ్చింది. నైలాన్లో నా అంటేనేమో నేలబొగ్గు, నా అంటేనేమో నీరు అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఏంది, గాలి అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. నైలాన్ అంటే గాలి లేదు, నై అంటే లేదు, నహి అంటారు కదా హిందీలో ఫ్రెండ్స్. నహి అంటే నై లేదు, ఏం లేదు, గాలి లేదని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా నైలాన్లో లాన్ అని ఉంది. లాన్ అంటే ఏంటంటే లాంగ్ అని గుర్తుపెట్టుకోండి, గాలి లాంగ్గా వీస్తుందని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఎట్లా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్, ఆ మూడింటిని మనం అలా నైలాన్తో లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఎగ్జామ్లో చాలాసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతామని ఏం చేస్తున్నాడంటే ఇట్లా అడుగుతున్నాడు ఫ్రెండ్స్, ఏమని, రేయాన్కి మరో పేరు ఏందని అంటాడు, అక్రిలిక్కి మరో పేరు ఏందని అడుగుతారు. డిఫరెంట్గా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. రేయాన్కి మరో పేరు ఏంటంటే కృత్రిమ పట్టు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, నేను చాలా ఈజీగా గుర్తుపెట్టుకున్నాను గతంలో ఫ్రెండ్స్, ఇలానే గుర్తుపెట్టుకున్నా. లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. రేయాన్ అంటే ఇంతకుముందే చెప్పా ఫ్రెండ్స్, ఎక్స్రే అని గుర్తుపెట్టుకోండి. ఎక్స్రే తీయగానే డాక్టర్ గారు ఏం చేస్తారు, పట్టుకుంటారు. అసలు ఎక్స్రే అనేది ఒరిజినల్ ఫ్రెండ్స్ కాదు కదా, మన బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ని కృత్రిమంగా తీసి పట్టుకునేటటువంటిది ఎక్స్రే. రేయాన్ అనగానే ఎక్స్రే గుర్తుపెట్టుకుంటే ఎక్స్రేని పట్టుకున్నారు. సగం ఆ 2-3 ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పట్టు అనగానే పట్టు, ఇక కృత్రిమ పట్టే ఎత్తరగా ఇంకొక పట్టు అనే పదం ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా అది కృత్రిమైనటువంటిది, పట్టుకున్నాడు డాక్టర్ గారు అని గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది, ఫినిష్. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మరి అక్రిలిక్కి మరో పేరు ఏంటి, ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మీరు చూసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ గుర్తుండడం కోసం రాసుకున్నా. అక్రిలిక్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే అక్క అని గుర్తుపెట్టుకోండి. మన అక్కకి ఎప్పుడు కూడా మిషన్, ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్, మన అక్కకి ఎప్పుడు కూడా మిషన్ కుడతా ఉంటుంది కాబట్టి దారం కావాలి. దారం అనేది ఉన్ని అంటే పత్తి,
ఉన్ని అంటే మరి ఉన్ని అంటే ఉన్నిలాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్ని అట్లా మీరు ఈజీగా అట్లా అంటే మన అక్క దారాన్ని దేంతో తయారు చేసుకుంటుందంటే ఉన్నితో అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అది కూడా నకిలీ ఉన్నితో గుర్తుపెట్టుకుంటుంది కావాలి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈజీగా అది గుర్తుంటుంది. ఇట్లా మరి వీటి మీద మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గతంలో వీటి మీద ఎన్నో బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు ప్లాస్టిక్ల మీద 100% బిట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు మనం చదివిన మ్యాటర్ అంతా కూడా మరి ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి ఎగ్జామినర్ ఎక్కువ ఫోకస్ చేసేది, ఎందుకంటే ప్లాస్టిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ప్లాస్టిక్లు ఎన్ని రకాలంటే 2 రకాలు మన అందరికీ తెలుసు. మనం జనరల్గా చదువుకుంటాం థర్మో ప్లాస్టిక్లని, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లని మనం చదువుతాం ఫ్రెండ్స్, అవన్నీ నో డౌట్. బట్ ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఎగ్జామినర్ ఏమని అడుగుతాడు, ఈ క్రింది వాళ్ళలో థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటాడు. ఒకటి బేకలైట్, రెండోది మెలమాయి. మరి బేకలైట్ని మెలమాయిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు ఈ రెండింటి మీనింగ్ ఏంటి, జస్ట్ ఒక పాయింట్ చెప్తా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మర్చిపోరేగా. థర్మో ప్లాస్టిక్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మరి ఒక ఆకారాన్ని మార్చినప్పుడు సేమ్ మళ్ళీ అదే పొజిషన్లోకి వస్తే అది థర్మో ప్లాస్టిక్ అంటారు. థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అంటే మరి దాన్ని మార్చినా ఇంకేం చేసినా కూడా సేమ్ పొజిషన్కి అది రాదు అని గుర్తుపెట్టు. సేమ్ పొజిషన్కి వస్తేనేమో థర్మో ప్లాస్టిక్, సేమ్ పొజిషన్కి రాకపోతేనేమో థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను పెట్టినటువంటి లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సెట్టింగ్ అనేటటువంటి పదాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను, ఎందుకంటే దీంట్లో లేనిది. థర్మో ప్లాస్టిక్, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా పదం ఏంటంటే సెట్టింగ్ అంటే మీరు జనరల్గా మీకు ఇప్పటికే కోడ్ అర్థమైపోయింది ఫ్రెండ్స్. బేకలైట్ అంటే బేకరీ అని గుర్తుపెట్టుకోండి. బేకరీ సహజంగా బేకరీలో మీ అందరికీ తెలుసు ప్రతిదాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సెట్టింగ్ చేసుకుంటారు. అంటే ఒక చోట కేక్, ఒక చోట చాక్లెట్లు, ఒక చోట అన్ని రకరకాలైనటువంటి ఐటమ్స్ వాళ్ళు సెట్టింగ్ చేసుకుంటారని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి రే బేకలైట్ అనే పదం గుర్తుకు రాకపోతే బేకరీ అని గుర్తుపెట్టుకోండి. బేకరీ అనగానే మీరు సెట్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే మెలమైన్ అంటే బేకరీలో ఉన్న ప్రతి ఐటమ్ కూడా ట్యూబ్ లైట్ వెలుతురులో మెరుస్తుంటాయని గుర్తుపెట్టుకోండి. ఎందుకని సెట్టింగ్ చేయడం వల్ల, మంచిగా సెట్టింగ్ చేయడం వల్ల. అట్లా ఇక చూడండి టెక్స్ట్ బుక్లు అవన్నీ క్లియర్గా ఉన్నాయి. థర్మో ప్లాస్టిక్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి క్లియర్గా ఇచ్చిండు. థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బేకలైట్ అంటే ఏమో బేకరీ అని గుర్తుపెట్టుకోండి. బేకరీ మర్చిపోమాకండి ఫ్రెండ్స్, ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు, మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెండోది వచ్చేసి మెలమైన్ అంటే మెరుస్తూ ఉంటే బేకరీలో సెట్టింగ్ చేయడం వల్ల అవన్నీ మెరుస్తున్నాయి అని గుర్తుపెట్టుకుంటే లైఫ్లో మనం మర్చిపోం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, స్టార్టింగ్ అన్నీ ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వాటినే నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అనగానే మీరు వెంటనే గుర్తుపెట్టుకోవాలి బేకలైన్ అని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందే ఇప్పుడే మీకు ఆ లాజిక్ అని చెప్పా ఫ్రెండ్స్. సహజంగా బేకలైన్ అంటే బేకరీ అని గుర్తుపెట్టుకోండి. బేకరీలో ఎక్కడైనా చూడండి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ప్లాస్టిక్ అనగానే ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేసేది ఎక్కడంటే బేకరీ అని గుర్తుపెట్టుకుంటే ఇక బేకలైన్ అని గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ అంటే ఆ ప్రదేశంలో అని గుర్తుపెట్టుకోండి. బేకరీ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఈ బిట్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు ఫ్రెండ్స్, మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత కంటిన్యూషన్లో మరి ఎగ్జామినరు మరి అవన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ధ్వని మీద మరి గతంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది 8th క్లాస్లో ఉంది, అదేవిధంగా 9th క్లాస్లో కంటిన్యూషన్లో ఉంది కాబట్టి ఇది లింక్డ్ టాపిక్. కన్ఫామ్గా ఒక బిట్టు లేదా 2 బిట్స్ కన్ఫామ్గా రావాల్సిందే. మరి ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ చేస్తాడు, జనరల్ పాయింట్స్ మీరు చదువుతారు ఫ్రెండ్స్, మీకు కొంచెం హార్డ్గా ఉన్న పాయింట్స్ మరి అదేవిధంగా కష్టంగా ఉన్నది ఎగ్జామినర్ ఫోకస్ చేసేది మీకు ఇక్కడ ఫోకస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మరి ఇక్కడ చిన్న బాక్స్ ఉంది, ఆ బాక్స్ మీద నుంచి గతంలో చాలాసార్లు బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇక ధ్వని అనగానే మన అందరికీ తెలుసు ధ్వని తీవ్రత ప్రమాణం ఏంటంటే డెసిబుల్ అని, డీబీతో చూపిస్తామని, అలెగ్జాండర్ గ్రహం బెల్ అని మీరు అవన్నీ జనరల్గా చదువుకుంటారు. మరి 10 రెట్లు అని, తర్వాత 10 డెసిబుల్ అని, 100 రెట్స్ అని, 1000 రెట్లు అని, ఇవన్నీ మీరు జనరల్ పాయింట్స్ అవన్నీ చదువుకుంటారు. కానీ ఎగ్జామినర్ మాత్రం ఎక్కడ ఫోకస్ చేస్తానంటే ఈ ఏరియా మీద ఫోకస్ చేస్తాడు. సో ఫ్రెండ్స్ దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈజీగా ఇస్తారు, ఒక చిన్న పాయింట్ కూడా మార్చడు. ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే నిశ్శబ్దానికి సమీప ధ్వని డెసిబుల్ ఎంత అంటాడు ఫ్రెండ్స్. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, 0 డెసిబుల్. నిశ్శబ్దం అంటే ఏంది ఫ్రెండ్స్, 0 అంటే వినిపించినటువంటి సౌండ్ అని అర్థం. క్లియర్గా వాడు నిశ్శబ్దం అనగానే నిశ్శబ్దం అంటే 0 అని గుర్తుపెట్టుకోండి, శూన్యం అని గుర్తుపెట్టుకోండి. ఇక గుసగుసలు అనగానే మీరు 15 గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుసగుసలు సహజంగా చూడండి ఫ్రెండ్స్, 10th క్లాస్లో ఉన్నటువంటి పిల్లలు గుసగుసలు ఆడతారని గుర్తుపెట్టుకోండి. గుసగుసలు అనగానే మరమరి అనగానే మీకు 10th క్లాస్ గుర్తురాని. 10th క్లాస్లో ఉన్నటువంటి పిల్లల ఏజ్ జనరల్గా చూసుకుంటే 15 years ఫ్రెండ్స్. మరి సిబిఎస్లో ఉన్నటువంటి పిల్లలకి ఏజ్ ఎక్కువ ఉంటుంది, అలా కాదు ఫ్రెండ్స్. బేసికల్గా చూసుకుంటే ఎవరికైనా సరే మరి 10th క్లాస్ అనగానే 15 years కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి 15 years అని గుర్తుపెట్టుకోండి. మరి సాధారణ సంభాషణ అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, సాధారణ సంభాషణ 60. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, సాధారణంగా చూడండి ముసలివాళ్ళు షష్టి పూర్తి చేసుకునేటటువంటి సమయంలో ముసలివాళ్ళు సాధారణంగా సంభాషణ చేసుకుంటారని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక షష్టి పూర్తి ఏజ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 60 సంవత్సరాల వృద్ధులు ఏం చేస్తారంటే సాధారణంగా సంభాషణ చేసుకుంటారని గుర్తుపెట్టుకోండి. అప్పటికే గుర్తుకు రావట్లేదు ఫ్రెండ్స్ మీకు. సాధారణ అనేటటువంటి పదం ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఎస్ అంటే ఏమో 6 అని గుర్తుపెట్టుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్గా. లేదా సాధారణలో ఎస్ ఉంది, సంభాషణలో ఎస్ ఉంది, ఎటు చూసుకున్న ఎస్ అంటే ఏమో 6 అని గుర్తుపెట్టుకోండి. ఇక మ్యాథ్స్ వాళ్ళు అయితే క్షణాల్లో ఆ లాజిక్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత లాన్ యంత్రం, లాన్ అనగానే చివరిలో ఎన్ అనే పదం వస్తుంది కదా ఫ్రెండ్స్. ఎన్ అంటే ఏమో 9 అని గుర్తుపెట్టుకోండి. 9 అంటే ఏమో 90 కదా ఫ్రెండ్స్, ఇక 90 అయిపోయింది. లాన్ అనగానే ఎన్ కాబట్టి 90. సాధారణ ఎస్ అంటే ఏమో 60.
కార్ హారన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కార్ హారన్. కార్కి 2 చక్రాలు ఉంటాయి అనుకోండి, ఇటు ఒక చక్రం అటు ఒక చక్రం, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, ఇక చివరిలో 0 అని గుర్తుపెట్టుకోండి, 110 అయిపోయింది. తర్వాత జెట్ ఇంజన్ శబ్దం అనగానే మీకు 120 ఎలా గుర్తుపెట్టుకుంటారని చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. జెట్లో ఇట్ అనే పదం ఉంది, ఇట్ అంటే టీ కదా ఫ్రెండ్స్, టీ అంటే 2 అని గుర్తుపెట్టుకోండి, 2 అంటే 120. ఇక ఫైనల్గా వచ్చేసి తుపాకీ పేలుడు లేదా టపాకాయ పేలుడు, ఇది 140 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే టపాకాయ అంటే దీపావళి. దీపావళిని సహజంగా 1 రోజు 2 రోజులు కాదు ఫ్రెండ్స్, మరి గవర్నమెంట్ అవకాశం ఇస్తే పిల్లలు 2 వారాలు 2 వీక్స్ జరుపుకుంటారని గుర్తుపెట్టుకోండి. 2 వీక్స్ అంటే 2 7 14 అని గుర్తుపెట్టుకోండి. ఇక తుపాకీ పేలుడు అన్న టపాకాయ అనంలోనే 140 అని గుర్తుపెట్టుకోండి. తర్వాత జెట్ అనంలోనే టా అంటే ఏమో 2 అని గుర్తుపెట్టుకోండి. కార్కి 2 చక్రాలు 11 అని గుర్తుపెట్టు. లాన్ అంటే ఎన్ కాబట్టి 90 అని గుర్తుపెట్టు. సాధారణ అంటే 6 అని గుర్తుపెట్టుకోండి. గుసగుసలు అంటే ఏమో 15 years 10th క్లాస్ అని గుర్తుపెట్టి. నిశ్శబ్దం అంటే 0. ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ మీకు ఇక మళ్ళీ టేబుల్ జోలికి రాని అవసరం లేదు, మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నక్షత్రాలు సౌర కుటుంబం. నక్షత్రాలు సౌర కుటుంబం మీద బిట్ లేకుండా ఇంతవరకు క్వశ్చన్ పేపర్ లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా రావాల్సిందే. ఈ టాపిక్లో ఎక్కడ హార్డ్గా ఉంటాయి అనే దాన్ని మనం చూద్దాం. ఈజీగా ఉన్నదాన్ని మీరు చదువుకుంటారు కాబట్టి దాని జోలికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక ఇందులో గ్రహాల అనగానే ఈ గ్రహాల మీదనే బిట్స్ అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ ఇది బుధుడు, దీన్నే మనం మెర్కురీ అని అంటారు. బుధుడు అనగానే మనకు మెర్కురీ అనే పదాన్ని, దీనికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయంటే సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం, అది అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. మరి బుధుడికి ఉపగ్రహాలు ఉన్నాయంటే లేవు ఫ్రెండ్స్. మీరు ఒక్కటే బండగా గుర్తుపెట్టుకోండి, మనకున్నటువంటి 9 ఉపగ్రహాలలో ఒక గ్రహం లేదు, అదే ప్లూటో. సో ఇప్పుడు ఉన్నటువంటి ఉపగ్రహాలు ఎన్ని అంటే ఫ్రెండ్స్ 8. మరి 8 గ్రహాలలో 9 గ్రహాల్లో ఒక గ్రహం పోయింది, అది ప్లూటో. అది ఎందుకు పోయిందంటే ఒక చిన్న జనరల్ పాయింట్ ఉంటుంది, మిగతా గ్రహాలను ఆటంకపరుస్తుంది కాబట్టి దాన్ని తీసేశారు అంటాడు. కాబట్టి ఫ్రెండ్స్ మనకున్నటువంటి ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 8. ఆ 8 గ్రహాలలో ఫస్ట్ 2 గ్రహాలకు ఉపగ్రహాలు లేవు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2టికి లేవు, అంటే బుధుడికి శుక్రుడికి 0 అంటే ఒక ఉపగ్రహం కూడా లేదు, అదొకటి జనరల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం బుధుడికి సంబంధించి ఇందులో ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయంటే ఫ్రెండ్స్, దానికి సంబంధించి జనరల్గా మీరు చదువుకునేవి ఉంటే సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే బుధుడు, ఉపగ్రహాలు లేనటువంటి గ్రహం కూడా బుధుడు, శుక్రుడు కూడా లేవు. కానీ ఎక్కువగా ఎగ్జామ్లో ఫోకస్ చేసిన బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ శుక్రుడి మీద వేనస్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. వేనస్ అన్న శుక్రుడు అన్నది ఇంగ్లీష్లో, ఇది ఒక్కొక్కసారి తెలుగు మీడియంలో వేనస్ అనేటటువంటి పదం కూడా ఇవ్వచ్చు, తెలుగు మీడియం అని ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వేనస్ అన్న శుక్రుడు అన్న ఈ 2 ఒకటే కాబట్టి గుర్తుపెట్టు. మరి గతంలో దీని మీద అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మరి భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే శుక్రుడు. ఇది ఎలా తెలుస్తుందంటే మన గ్రహాలను వరుసగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గ్రహాలను వరుసగా మనం నోట్ చేసుకుంటే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్టూన్, ప్లూటో లేదు ఫ్రెండ్స్. ఇట్లా బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్టూన్ అనేటటువంటి ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే బుధుడు, శుక్రుడు, భూమి అన్నాం. అంటే భూమికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే ఫ్రెండ్స్ వేనస్, దీన్ని శుక్రుడు అంటారు. దీనికి సంబంధించినటువంటి బిట్స్ని లాజిక్గా మీకు చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ శుక్రుడు అనేటటువంటి పదాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ శుక్రుడు అంటే మన కంట్లో ఉన్నటువంటి శుక్లము అని గుర్తుపెట్టుకోండి, శుక్లం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు శుక్లం వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, కన్ను కనిపించదని గుర్తుపెట్టు, లేదా ఇంకో విధంగా శుక్ర మహర్షి అని గుర్తుపెట్టుకోండి. శుక్రాచార్యుడు అని మీ ఇష్టం ఎలాగని గుర్తుపెట్టుకోవచ్చు. రాక్షసుల గురువు ఎవరంటే శుక్రాచార్యుడు అని నేను గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే శుక్రాచార్యుడు ఎప్పుడు కూడా మెరుస్తూ ఉంటాడు. చుట్టూరు చూడండి రాక్షసులు ఉంటారు, మధ్యలో శుక్రాచార్యుడు ఉంటాడు, ఎప్పుడు మెరుస్తూ ఉంటాడు కాబట్టి శుక్రుడు అని గుర్తుపెట్టు, లేదా శుక్ర మహర్షి అని గుర్తుపెట్టుకోండి, లేదా శుక్రుడు అంటే శుక్లం అని గుర్తుపెట్టుకోండి. శుక్లం అనేది ఎప్పుడు కూడా మన కంట్లో ఏం చేస్తుందంటే అది మెరుస్తూ ఉంటుంది. రేపు ఎగ్జామ్లో ప్రకాశవంతంగా మెరిసేటటువంటి గ్రహం ఏంది అని అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, ప్రకాశవంతంగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే శుక్రుడు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా జనరల్గా మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఆకాశంలో మీరు గమనించండి ఫ్రెండ్స్, ఒక నక్షత్రం అనేది పెద్దగా కనిపిస్తుంది, చాలా తెల్లగా మెరుస్తూ ఉంటుంది, దాన్ని శుక్రుడు అని అంటాం. జనరల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది నైట్ పూట చూస్తే పెద్దగా, దాన్ని శుక్రుడు అని అంటే మన అందరికీ తెలుసు, అది మెరుస్తూ ఉంటుంది ప్రకాశవంతంగా, లేదా శుక్రం అనేది మెరుస్తూ ఉంటుంది. మరి శుక్రుడు యొక్క ఇంకొక ఫేమస్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది అన్ని గ్రహాలు పడమర నుంచి తూర్పు వైపుకు మరి ప్రయాణం చేస్తే ఈ శుక్రుడు ఒకటి స్టార్టింగ్ నుంచి 2వ గ్రహం, ఎండింగ్ నుంచి 2వ గ్రహం ఫ్రెండ్స్. ఈ 2 గ్రహాలు మిగతా గ్రహాలకి డిఫరెంట్గా తిరుగుతాయి, అంటే తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయని గుర్తుపెట్టుకోండి. సరే ఇట్లా కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు దీనికి ఒక జనరల్గా ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే శుక్రుడు ఇది ఒక గ్రహం ఫ్రెండ్స్, ఇది రివర్స్లో తిరుగుతుంది. రెండోది వచ్చేసి ఫ్రెండ్స్ యురేనస్. ఈ రెండు కూడా మిగతా గ్రహాలకి వ్యతిరేకంగా తిరుగుతాయి. ఇక్కడ నేను ఒక్కడే లాజిక్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వాడు అడగొచ్చు ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్, మళ్ళీ అడిగేటటువంటి సందర్భాలను ఈ క్రింది మనలో తూర్పు నుంచి పడమర వైపుకు ప్రయాణం చేసి తిరిగేటటువంటి గ్రహాలు ఏంటంటే శుక్రుడు, యురేనస్. ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఇక్కడ శుక్రుడు అంటేనా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, శుక్లం అని గుర్తుపెట్టుకోండి. శుక్లం అనగా కళ్ళు అని గుర్తుపెట్టుకోండి. కళ్ళు చూడండి ఇది అన్నట్టు ఏదో మీరు ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే మన కన్ను అనేది శుక్లం వచ్చింది అనుకోండి, శుక్లం వచ్చిన తర్వాత ఏమవుతుంది మనకు సరిగా కనిపించదు ఫ్రెండ్స్, అంటే ఒక దిక్కు కనిపించక ఇంకొక దిక్కు కనిపిస్తుంది అన్నట్టు మీరు గుర్తుపెట్టుకుంటే అది రివర్స్లో తిరుగుతుంది అన్నట్టు గుర్తుపెట్టుకుంటే సరిపోయింది శుక్లం. యురేనస్ అంటేనే మీరు వరుణుడు అని తెలుసుగా ఫ్రెండ్స్, యురేనస్ అంటే వరుణ దేవుడు, వర్షం అని గుర్తుపెట్టుకోండి. వర్షం చూడండి ఫ్రెండ్స్, వర్షం కూడా మరి అది రివర్స్గా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మరి జనరల్గా వర్షాకాలంలో వర్షాలు వస్తాయంటే రావట్లా, అంటే వేరే కాలాల్లో వస్తాయి అన్నట్టు లాజిక్గా గుర్తుపెట్టుకుంటే
మరి డిఫరెంట్గా తిరిగే గ్రహాలు ఏంటంటే వర్షం, యురేనస్ అని గుర్తుపెట్టుకోండి. వర్షం అనేది వర్షాకాలంలో అది డిఫరెంట్గా వస్తుంది. ఇది శుక్రుడు అంటేనేమో శుక్లం అని గుర్తుపెట్టుకుని, కంట్లో ఉన్న శుక్లం కనుక వస్తే ఒకవైపు చూస్తే ఇంకొక వైపు కనబడుతుంది, అంటే డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అట్లా గుర్తుపెట్టు. లేదా మీకు గ్రహాల వరుస క్రమంలో తెలిస్తే స్టార్టింగ్ నుంచి 2, ఎండింగ్ నుంచి 2, అంటే స్టార్టింగ్ నుంచి 2 అంటేనే బుధుడు శుక్రుడు 2, ఎండింగ్ నుంచి 2 అంటేనేమో యురేనస్ నెప్ట్యూన్ కాబట్టి యురేనస్ అట్లా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారు ఫ్రెండ్స్? క్షణాలలో రివర్స్లో తిరిగేటటువంటి గ్రహాల అనుగుణంగా శుక్రుడు యురేనస్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా గ్రహాల వరుస కంటే కూడా చాలా ఫాస్ట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసి ఏం చేశానంటే యురేనస్ అంటే వాన్ అని గుర్తుపెట్టుకున్నా. వాన్ అనేది వర్షాకాలంలో రాదు, రివర్స్గా ఉంటుంది కాబట్టి యురేనస్. శుక్రం వస్తే ఒకవైపు చూస్తే ఇంకోటి కనపడుతుంది కాబట్టి అది రివర్స్ ఉంది కాబట్టి శుక్రుడు ఇట్లా లాజిక్గా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. నాకు ఎగ్జామ్లో అవన్నీ చాలా యూజ్ అయ్యాయి ఫ్రెండ్స్. అట్లా తర్వాత వచ్చేసి దీనికి మరి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వేగు చుక్క అంటారు, సాయంకాలం చుక్క అంటారు, ఈవినింగ్ స్టార్ అంటారు, మార్నింగ్ స్టార్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్లో కన్ఫామ్గా ఫోకస్ చేసేటటువంటి బిట్స్ ఇవి. మరి ప్రకాశవంతమైందైనా అడగొచ్చు, రివర్స్గా తిరిగేటటువంటిదైనా అడగొచ్చు. సాయంకాలం చుక్క, వేగు చుక్క. చుక్క అనే పదంలోనే ఉందిగా ఫ్రెండ్స్. చుక్క అంటే కంటి చుక్క, అంటే అదే శుక్రుడు. శుక్లం చుక్క, కంటి చుక్క అన్న శుక్లం అన్న అది ఏదన్నా కూడా కన్నుకి సంబంధించిందే కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. చుక్క అనే పదం వచ్చింది. లేదా ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అన్నా కూడా మీకు ఈజీగా శుక్రుడు అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రకాశవంతంగా ఉండేది శుక్రుడు. ప్రకాశవంతాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కన్ను. శుక్లవనంలోనే మన కన్ను కాబట్టి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చూడండి ఈ డయాగ్రామ్ కూడా అలా ఉంది కాబట్టి మీరు అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది శుక్రుడు. శుక్రుడు మరో పేరు ఏంటంటే వేనస్ అని గుర్తు. వేనస్ అని ఇంగ్లీష్లో మీకు తెలియదు అనుకోండి, తెలుగు మీడియం వాళ్ళకి. శుక్రుడు అంటేనేమో శుక్ర మహర్షి లేదా శుక్రాచార్యుడు, రాక్షసుల గురువు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరి మాట వినడు అంటేనేమో వేనస్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరి మాట వినడు కాబట్టి వేనస్. రేపు తెలుగు మీడియంలో వేనస్ అనే పదం ఇచ్చి మరి ప్రకాశవంతం అనంగులోనే మీకు ఎవరు వినడంటే శుక్రుడు అనే పదం, అప్పుడు వెంటనే లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతిదాన్ని మీరు జాగ్రత్తగా ఫోకస్ చేయండి. తర్వాత నెక్స్ట్ గ్రహం వచ్చేసి ఫ్రెండ్స్, ఇది అయిపోయింది, రివర్స్ తిరుగుతారని చెప్పా ఫ్రెండ్స్. నెక్స్ట్ భూమి. ఇక భూమికి సంబంధించి ఏముండదు ఫ్రెండ్స్, జనరల్గా మీరు చదువుకుంటారు. మరి భూమి మీద అవన్నీ జనరల్గా అవన్నీ మీరు జనరల్ పాయింట్స్. గురుడు, నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి, దీన్ని జూపిటర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. జూపిటర్ అన్న, బృహస్పతి అన్న, గురుడు అన్న, ఈ మూడింటికి ఒకే పేరు. రేపు తెలుగులో జూపిటర్ అనేటటువంటి పదం ఇలా కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. జూపిటర్ అని గుర్తుపెట్టుకోండి. మీకు జూపిటర్ అనే పదం గుర్తు రాకపోతే జూ అంటే ఏమో జే ఫర్ జెమ్స్ అని గుర్తుపెట్టుకోండి. జెమ్స్ అంటే మన గురువు గారు మంచి జెమ్స్ అని గుర్తుపెట్టుకోండి. బృహస్పతి అనగానే దేవుడు గురువు కాబట్టి మీకు జూపిటర్లో జూ అంటే జెమ్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలా ప్రతిదీ మన డిఎస్సి చదువుకునేటప్పుడు క్షణాల్లో ఆన్సర్ పెట్టేటటువంటి టెక్నిక్స్ని ఇలా చదువుకోవాలి ఫ్రెండ్స్. మరి గ్రహాలలో అతి పెద్ద గ్రహం ఏంటంటే మన గురువు గారు అని గుర్తుపెట్టుకోండి. అంటే మన బృహస్పతి, మన గురువు గారు జూపిటర్ అని గుర్తుపెట్టుకుంటే అది పెద్ద గ్రహం అయిపోతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి జనరల్గా బిట్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ మరి జూపిటర్కి సంబంధించి అతి పెద్ద గ్రహం అని ఉంటుంది, ఎందుకంటే ఏముండదు. జూపిటర్ తర్వాత నెక్స్ట్ గ్రహం వచ్చేసి శని ఫ్రెండ్స్. శని అనగానే మన ఇళ్ళకి ఎవరైనా, మన ఇంటికి ఎవరైనా శనిలాగా ఎవరైనా వస్తే కాళ్ళకి ఏం చేస్తామంటే పసుపు రాస్తామని గుర్తుపెట్టుకోండి. శని అంటే చూడండి, శని పోవాలన్నా శని చేయాలన్నా కూడా పసుపే, మనకి పసుపు అని గుర్తుపెట్టుకోండి. పసుపు అన్నంలోనే శని గుర్తుపెట్టుకోండి. అంతే, పసుపు వర్ణంలో ఉన్నటువంటి గ్రహం ఏంటంటే శని అనేటటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మరి కుజుడు ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, ఇంకొక గ్రహం ఉంది ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో. మరి సాయంకాలం చుక్క అన్నాము, బుధుడు, ఇదంతా అయిపోయింది కదా ఫ్రెండ్స్. భూమి తర్వాత బృహస్పతి, గురుడు, బృహస్పతి, శని తర్వాత కంటిన్యూషన్లో కుజుడు అనేటటువంటి గ్రహం ఉంది ఫ్రెండ్స్. అది మనం చెప్పుకోలేదు, అది కూడా చూడండి. మిస్ అయింది, మీరు ఆర్డర్లో చూసుకోండి ఫ్రెండ్స్. కుజుడు, ఎందుకంటే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని. మీకు కుజుడు మిస్ చేసి డైరెక్ట్గా గురుడు దగ్గరికి వెళ్ళాను. సరే, మీరు కంటిన్యూషన్లో చూసుకోండి. కుజుడికి సంబంధించి గతంలో ఎగ్జామినర్ చాలాసార్లు ఫోకస్ చేశాడు ఫ్రెండ్స్. అరుణ గ్రహం అని దేని పిలుస్తారని చాలాసార్లు అడిగాడు. తర్వాత 2 సహజ ఉపగ్రహాలు దేనికుంటాయని చాలాసార్లు అడిగాడు అనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కుజుడికి సంబంధించి కన్ఫామ్గా బిట్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది, అది కూడా అరుణ గ్రహం. దీనికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకొని చెబుతా. అంగారకుడు లేదా మార్స్ అంటారు. నేను మూడింటికి లింక్ చేసి చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అంగారకుడు అంటేనేమో అంగవైకల్యం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంగవైకల్యం గల వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సహజంగా అంగవైకల్యం అనేది ఒక్కొక్కసారి 2 చేతులకు రావచ్చు ఫ్రెండ్స్, 2 కాళ్ళకు రావచ్చు. అంటే జస్ట్ హాస్యంగా 2 చేతుల కంటేనేమో 2 ఉపగ్రహాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. 2 సహజ ఉపగ్రహాలు దేనుకున్నాయి అంటే అంగారకుడు అంగవైకల్యం అంటే 2 చేతులు, 2 వైపులు అంగవైకల్యం అన్నట్టు మీరు గుర్తుపెట్టుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. మరి అంగవైకల్యం ఎవరికి ఉందంటే అరుణ అనేటటువంటి ఒక అమ్మాయికి ఉందని అరుణ గ్రహం అంటే అరుణ అనేటటువంటి ఒక అమ్మాయికి అంగవైకల్యం ఉందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత కుజుడు అనే పదం ఎలా గుర్తొస్తుంది? అంగారకుడులో కు అనే పదం వచ్చింది కాబట్టి కూతోనే మీరు కుజుడు అని గుర్తుపెట్టుకొని సరిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ చివరిలో ఉన్నటువంటి 2 లెటర్స్ మధ్యలో జూ పెట్టండి సరిపోతుంది. లాస్ట్లో ఉన్న 2 లెటర్ల మధ్యలో జూ పెడితే కుజుడు అయిపోతుంది. అంగవైకల్యం అని గుర్తుపెట్టుకుంటే 2 సహజ ఉపగ్రహాలు ఉన్నాయి. ఎవరికి అంగవైకల్యం ఉందంటే అరుణ అనేటటువంటి అమ్మాయికి అంగవైకల్యం ఉందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్లో ఇంకా ఫైనల్గా ఫ్రెండ్స్ దీని మీద ఇంతవరకు మనం చదువుతాము. ఫైనల్గా ఒక టెక్స్ట్ బుక్లో ఒక బిట్ ఉంటుంది, దాన్ని చదవం వదిలేస్తాం. కానీ వాటి మీదనే ఎగ్జామ్లో ఎక్కువ ఫోకస్ చేస్తాడు. అవే ఈ 2 ఫ్రెండ్స్. ఒకటేమో ఆస్ట్రాయిడ్లు, రెండోదేమో హెలీ తోకచుక్క.
ఆస్ట్రాయిడ్స్ ఏ రెండింటి మధ్య ఉంటాయి. ఆస్ట్రాయిడ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అంత చెత్త జదార రాళ్ళు రప్పలు ఇవన్నీ కలిపి ఆస్ట్రాయిడ్స్ అంటారు. ఇవన్నీ ఏ రెండు గ్రహాల మధ్య ఉంటాయి అంటే జనరల్గా గుర్తుపెట్టుకోండి, మనం క్యాస్ట్ల పరంగా చూసుకుంటే బీసీ క్యాస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఏదో హాస్యంగా అనుకుందాం ఫ్రెండ్స్. ఈ బీసీ క్యాస్ట్ల మధ్య ఈ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకుంటారు. రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా మరి ఎక్కడ ఉంటాయి అంటే బీసీల మధ్య ఉంటాయన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకుంటే రేపు ఆస్ట్రాయిడ్లు అనగానే మీరు బీసీ, లేదా ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది ఏం గుర్తుపెట్టుకున్నారంటే ఆస్ట్రాయిడ్స్లో ఏ అనే పదం ఉందిగా ఫ్రెండ్స్, ఈ ఏ అనే పదం బీసీల మధ్య ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ బీసీల మధ్య ఏముందంటే ఏ అంటేనేమో ఆస్ట్రాయిడ్స్, బి అంటేనేమో ఇక మీరు బృహస్పతి, సి అంటేనేమో కుజుడు. చూడండి 3 వచ్చేసింది. ఇక కుజుడు బృహస్పతి, మీరు ఏ అనే లెటరు బీసీల మధ్య ఉంది అనుకున్నారనుకోండి ఫ్రెండ్స్, ఇక మైండ్లో ఫిక్స్ అయిపోవాలి మీరు ఈ డయాగ్రామ్ చూస్తే. బి అంటేనేమో బృహస్పతి, సి అంటేనేమో కుజుడు బృహస్పతి మధ్యలో ఆస్ట్రాయిడ్స్ ఉంటాయని ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఇక బండగా చదవాల్సిన పనే ఉంది ఫ్రెండ్స్, అవసరం లేదు. ఇక హేలీ తోకచుక్క అనేది 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. దీన్ని హేలీ తోకచుక్క 76 ఇయర్స్కి ఒకసారి కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది గతంలో ఎప్పుడు కనిపించింది అంటే 1986లో కనిపించింది. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అడుగుతారు ఎగ్జామ్లో. 1986 అనగానే మీకు చాలా గుర్తుకు రావాలి ఫ్రెండ్స్. భోపాల్లో జరిగినటువంటి ఆ సంఘటన గుర్తుకు రావాలి 1986 అంటే. మరి ఇక్కడ హేలీ అనగానే ఈజీగా చూడండి, హేలీ అనేటటువంటి పదంలో ఫస్ట్ లెటర్ హెచ్గా ఫ్రెండ్స్, హెచ్ని పైన కింద ఇట్లా డ్రా చేసామనుకోండి 8 కదా, కనీసం 8 గుర్తొచ్చినా కూడా 86 వస్తుందిగా. మళ్ళీ ఇది ఎప్పుడు కనిపిస్తుంది అంటే 76 సంపుడు 1986 అన్నాం ఫ్రెండ్స్. 8 అనేది మనకు హేలీలో హెచ్ ద్వారా వచ్చింది. మరి 76 ఇయర్స్కి ఒకసారి కనిపిస్తుంది అనే పదం గుర్తు రానప్పుడు ఈ చివరిలో ఉన్న 86లో ఒక్క తగ్గిస్తే 76గా ఫ్రెండ్స్. అంటే మీకు 1986 అనేటటువంటి ఒక్క పదం గుర్తుంటే 76 వస్తుంది, హేలీ అనే పదం గుర్తొస్తుంది. ఈ 1986కి 76 కలపండి అంటే 2062 ఫ్రెండ్స్. 2062లో మనకు మళ్ళీ హేలీ తోకచుక్క కనిపిస్తుంది. ఒకవేళ రేపు ఎగ్జామ్లో హేలీ తోకచుక్క మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అనే పదం 2062 గుర్తు రాలేదు అనుకోండి, ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనకు ఫ్రెండ్స్, మన షష్టి పూర్తి అయిపోయిన 2 సంవత్సరాలు కనిపిస్తుందని గుర్తుపెట్టుకుని అంతే. ఈ క్షణాలలో మీరు మర్చిపోరు అంతే. మనం ఎప్పుడు హేలీ తోకచుక్క చూస్తామంటే మన షష్టి పూర్తి 60 + 2 అంటే 62, అప్పుడు మనకి హేలీ తోకచుక్క కావాలంటే 2 అంటే 2 టైమ్స్ మనం చూడొచ్చు అని గుర్తుపెట్టుకోండి. అట్లా హాస్యంగా మీరు గుర్తుపెట్టుకుంటే చూడండి, ఇక్కడ అంతకుముందు మీకు బీసీ మధ్యలో ఏముంటుందంటే ఆస్ట్రాయిడ్స్, బృహస్పతి, కుజుడు, ఇట్లా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనం చూడండి ఫ్రెండ్స్. దీంతో మరి వీడియో కొంచెం పెద్దదైనప్పటికీ ఇక మీకు కంటిన్యూషన్లో చిన్న వీడియోలు కాకుండా ఇక చెబితే టాపిక్ మొత్తం, ఎందుకంటే ఏపీలో చాలా తక్కువ టైం ఉంది ఫ్రెండ్స్, తెలంగాణలో కూడా టైం అనేది చాలా దూసుకొస్తుంది కాబట్టి టైం వేస్ట్ కాకుండా మీకు ఎక్కడ ఎటువంటి పనికిరాని పదాలు ఏమి చెప్పకుండా మీకు యూజ్ అయ్యేటటువంటి ప్రతి మాటను మీకు యూజ్ అయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి నా వీడియోని చూస్తున్నటువంటి డిఎస్సి మిత్రులంతా కూడా మరి లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకెవరికైనా యూజ్ కావచ్చు. అదేవిధంగా మరి లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ వెంటనే మ్యాక్సిమం చాలా తక్కువ టైంలోనే మీకు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా ఉంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.